ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఇడుపులపాయలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ ఘాట్లో వైఎస్ఆర్కు నివాళులర్పించిన అనంతరం ప్రస్తుతం ఇడుపులపాయలో పర్యటిస్తూ ఉన్నారు. పలువురితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలను కవర్ చేసేలా ఈ పర్యటన ఉండబోతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులు పార్టీ కేడర్తో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్కు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టిన అనంతరం సీఎం జగన్ మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తొలుత ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు సీఎం జగన్. అలానే రేపు నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయ చేరుకుని అక్కడ వైఎస్ఆర్ ఘాట్కు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం కూడా ఇడుపులపాయ చేరుకుంది. అలాగే వైఎస్ విజయమ్మ కూడా ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరి కాసేపట్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయకు చేరుకున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ ఘాట్కు ప్రత్యేక పూజలు నివాళులు అర్పించిన అనంతరం ప్రస్తుతం పార్టీ కేడర్తో అందరితో కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు వైఎస్ఆర్ ఘాట్కు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు, అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేపట్టిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లైవ్ ద్వారా దృశ్యాలు. వైఎస్ జగన్ ఇడుపులపాయలో అక్కడికి వచ్చిన పార్టీ కేడర్ అందరికీ కూడా అభివాదం చేస్తూ బస్సులోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. ఇడుపులపాయ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ ప్రత్యేక బస్సులోకి ఎంట్రీ అవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడకు చేరుకున్న పార్టీ క్యాడర్ అందరికీ కూడా అభివాదం చేస్తూ బస్సులో అయితే సీఎం జగన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఇడుపులపాయ నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర ప్రజల్లోకి వెళ్లబోతోంది. సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. పార్టీ కేడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం.
ఇడుపులపై నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ ప్రత్యేక బస్సులోకి చేరుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఆయన బస్సులోనికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం వరకు ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేరున్నారు. ఇందుకోసం అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు వైసీపీ పార్టీ శ్రేణులందరూ కూడా అహర్నిశం కృషి చేయడం జరిగింది. ఇదివరకే దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి నియోజకవర్గాన్ని ఆయన టచ్ చేసే విధంగా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇందుకోసం పార్టీ శ్రేణులందరూ కూడాను మేము సైతం సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తా ఉన్నారు. ఇందుకోసము ఆయా ప్రాంతాలన్నింటిలో కూడాను జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ ఉంటుందో ఆ రోడ్ మ్యాప్ ప్రకారము ఆయా గ్రామాలన్నీ కూడాను వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడాను జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకోసము వైసీపీ శ్రేణులందరూ ఇదివరకే మోహరించడం జరిగింది. ఈ రోజు పులివెందుల, జమ్మలమడుగు, పొద్దుటూరు నియోజకవర్గాల మీదుగా ఆయన బస్సు యాత్ర జరగనుంది. పొద్దుటూరులో భారీ బహిరంగ సభను ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ బహిరంగ సభ ద్వారా 99% హామీలు ఏవైతే నెరవేర్చామని చెప్పడం జరిగిందో దానికి సంబంధించి వివరాలతో పాటు ఏదైనా కొంత లోపం జరిగితే ఎందుకు జరిగింది, అప్పుల మీద చేసినటువంటి ఆరోపణలు, వీటన్నిటి కూడా ఆయన ప్రజలకు ఆన్సర్ చేయనున్నారు. అంటే 2 సంవత్సరాల కరోనా కారణంగా పడిన ఇబ్బందులు, ఒక రాష్ట్రమే కాదు ప్రపంచమంతా పడినటువంటి ఇబ్బందులు, వీటన్నిటి కూడా ఆయన ప్రజల దృష్టికి తీసుకురానున్నాడు. దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక అప్పుల వ్యవహారం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చేసేటువంటి ఆరోపణలకు కూడా ఆయన ఇదివరకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా దానికి కూడా ఆయన సమాధానం ఇస్తారు. అంతేకాకుండా ఈ 3 పార్టీలు అంటే ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మూకుమ్మడిగా వైసీపీ మీద అభ్యర్థులు నిలబెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఏవైతే గనక ప్రతిపక్ష నేతలు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలన్నిటికీ కూడా ఆయన సమాధానం చేస్తూ ప్రతి ఆరోపణలకు ఆయన దిగనున్నారు. ఈ మేము సైతం అని చెప్పేసి జనాన్ని కూడా ఆయన సమీకరించుకుంటూ ఈ ఎన్నికల్లో భారీ విజయం వైనాట్ 175 నినాదం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బస్ యాత్ర ఆయన ఉపయోగించుకొని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. ఇడుపులపై నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే బస్సులోకి ఎంట్రీ అయ్యారు సీఎం జగన్. ప్రస్తుతం అయితే బస్సు బయలుదేరడానికి ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ బస్సు యాత్ర సాగనుంది. కొద్దిసేపటి క్రితమే ఈ బస్సు యాత్ర మొదలవుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఈ బస్సు అయితే కదలబోతోంది. ప్రత్యేక ప్రార్థనలు, పూజా కార్యక్రమాలన్నీ కూడా బస్సుకు చేసిన దృశ్యాలు ఇందాక మనం చూసాం. సీఎం జగన్తో పాటు వైసీపీ కేడర్ అంతా కూడా బస్సులోకి చేరుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఇడుపులపై నుంచి మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలిపే విధంగా ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ అంతా సిద్ధమైంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ బస్సు యాత్ర సాగనుంది. అయితే అంతకంటే ముందు ఇడుపులపైకు చేరుకున్న వైఎస్ జగన్ అలాగే ఇతర పార్టీ కేడర్ అంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే చేపట్టారు. సర్వమత ప్రార్థనలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం అయితే జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. బస్సు ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బస్సులో సీఎం జగన్తో పాటు ఇతర వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ అంతా కూడా ఆ బస్సులో ఉన్నారు.
కొద్దిసేపటి క్రితమే ఈ బస్సు యాత్ర స్టార్ట్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నెమ్మదిగా ముందుకు వెళుతున్న బస్సును మనం చూస్తూ ఉన్నాం. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఈ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ కూడా ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.